గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్ల నిర్మాణం, నాణ్యత లోపాలతో బ్యారేజీలకు నష్టం. అన్ని విషయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం. మంత్రివర్గం ముందు పెట్టకుండానే మేడిగడ్డకు పరిపాలన అనుమతి. కాళేశ్వరంపై సమర్పించిన నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు. కాంగ్రెస్ అగ్రనేతలపై లక్నో ట్రయల్ కోర్టు విచారణ నిలిపివేత. మార్గదర్శి ఫైనాన్స్పై క్రిమినల్ కేసు కొట్టివేత. అసెంబ్లీకి ఘోష్ నివేదిక. సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలు స్వీకరిస్తాం. ఓవర్లో అద్భుతం. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ 2-2తో సమానం. ముగబోయిన గిరిజన గలం. జేఎంఎం అగ్రనేత శిబు సోరెన్ కన్నుమూత. జార్ఖండ్ ఏర్పాటులో కీలక పాత్ర. కేంద్ర మంత్రిగా సీఎంగా సేవలు. ఇప్పుడు సాక్షి. సమంగా సగర్వంగా చివరి టెస్టులో ఇంగ్లాండ్పై భారత్ అద్భుత విజయం. సిరీస్ను 2-2తో ముగించిన టీమిండియా. జో జీతా వహీ సిరాజ్. ఇంగ్లాండ్తో సిరీస్లో చిరస్మరణీయ ప్రదర్శన. సూత్రధారి చంద్రబాబే, పాత్రధారులు టీడీపీ వర్గీయులే. ఇది రెడ్ బుక్ కుట్ర కపట నాటకం. తీగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే 11 కోట్ల జప్తు డ్రామా. ఈయన టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు. చంద్రబాబు, లోకేష్లకు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు. వారి డైరెక్షన్లోనే నోట్ల కట్టల డ్రామా. లోకేష్ బినామీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి రాజ్ కేశిరెడ్డి. ఆయన బెదిరించి అబద్ధపు వాగ్మూలం కోసం సీట్ కుట్ర. అందుకే లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపే కుతంత్రం. అసెంబ్లీలో పెడతాం. కాళేశ్వరంపై చర్చించాకే చర్చలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఇసుకదారి మళ్లకుండా సీసీ కెమెరాల ద్వారా ఇసుక లారీల కదలికలపై నిఘాకు సర్కార్ కసరత్తు. జ్వరంలోకి వెళ్దాం. అసెంబ్లీలో ఎండగడదాం. కాంగ్రెస్ అబద్ధాలకు కాళేశ్వరం కమిషన్ ముసుగు తొడిగారన్న కేసీఆర్. నడి రోడ్డుపై నరకం. హైదరాబాద్లో కుండపోత. 3 గంటల పాటు కురిసిన వాన. లోతట్టు ప్రాంతాల రోడ్లన్నీ జలమయం. స్తంభించిన జనజీవనం. ట్రాఫిక్ చక్రబంధం. వాహన చోదకులకు నరకం. కుత్బుల్లాపూర్లో 15, బంజారాహిల్స్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం. అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది. కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆరే. బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు పోరాడతాం. ఢిల్లీలో బీసీల ధర్నాను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి పిలుపు. ముస్లింల పేరుతో మోకాలడుతున్న బీజేపీ. మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలివెళ్లిన నేతలు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీకి ఉద్యమబాట. నేడు దేశ రాజధాని సీఎం. కాంగ్రెస్ శ్రేణులు రేపు జంతర్ మంతర్ వద్ద మహాధర్నా. భారత్పై మరిన్ని సుంకాలు. రష్యా చమురు కొనుగోలే కారణం. భారత్ నుంచి భారీగా రష్యాకు ఆర్థిక వనరులు. దీంతోనే ఉక్రెయిన్ యుద్ధం. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు. ఘాటుగా స్పందించిన భారత్. ఐరోపా సమాఖ్య, అమెరికా అన్యాయంగా టార్గెట్ చేస్తున్నాయి. యుద్ధంతో చమురు ఐరోపాకు మార్కెట్లో స్థిరత్వం కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు. వీటిని ప్రోత్సహించింది అమెరికానే. భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యలు. కుండపోత వర్షం. హైదరాబాద్లో ఆగమాగం. ఇది రాజకీయం కాదు, బీసీల ఆత్మగౌరవ పోరాటం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. 42% రిజర్వేషన్లకై ఢిల్లీలో దీక్ష చేస్తాం. ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్షలో కవిత. హైకోర్టు అనుమతి లేకపోవడంతో విరమణ. జయం మనదే. చివరి టెస్టులో భారత్ గెలుపు. తగులదారిలో తమ్ముడు. రేవంత్కు అండగా అన్న. బీఆర్ఎస్కు గువ్వల గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా. కేసీఆర్కు లేఖ. 9న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు. కమలంతో కారు కలవనుందనే ఈ నిర్ణయం. అదే బాటలో మర్రి బీరం అంటూ ప్రచారం. ఖండించిన జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే కొండబాల. అస్సాంను వీడి బీజేపీలో చేరనున్న అబ్రహం. ఎప్పుడైనా ఎవరికైనా అరెస్ట్ చేయవచ్చు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ కుట్ర. ఆందోళన చెందవద్దు. ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం. కాళేశ్వరం నివేదికపై 6:30 గంటలకు పైగా చర్చ. కేటీఆర్, హరీష్, జగదీష్, ప్రశాంత్ హాజరు. దుష్ప్రచారం తిప్పికొట్టాలని పిలుపు. నేడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇప్పుడు వెలుగు. శిబు సోరెన్ కన్నుమూత. అనారోగ్యం, వయోభారంతో తుది శ్వాస. 3 సార్లు జార్ఖండ్గా సీఎంగా సేవలు. ఆ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర. దుమ్కా నుంచి 8 సార్లు ఎంపీగా విజయం. కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడిగా సేవలు. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని. బీసీ లీడర్ల చలో ఢిల్లీ. 42% రిజర్వేషన్ల సాధన కోసం నేటి నుంచి 3 రోజుల నిరసనలు. అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్. కమిషన్ సిఫార్సుల మేరకు బాధితులపై చర్యలు. ఉభయ సభల్లో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ. కేబినెట్ భేటీలో నిర్ణయం.
అది కాంగ్రెస్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని కేసీఆర్. హైదరాబాద్ షా. ఇంగ్లాండ్తో 5వ టెస్టు ఇండియాను గెలిపించిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం. 2-2తో సిరీస్ డ్రా. దంచికొట్టింది హైదరాబాద్లో 3 గంటల పాటు కుండపోత. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15.15 సెంటీమీటర్లు. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం. చెరువులను తలపించిన రహదారులు, నడుంలోతు నీళ్లలో ముందుకు కదలని వాహనాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపుకుంటే ఇండియాపై మరిన్ని టారిఫ్లు. బల్క్గా ఆయిల్ దిగుమతి చేసుకొని ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటున్నది ట్రంప్. ఇండియా భారీ లాభాలు పొందుతున్నది. రష్యా ఉక్రెయిన్ వార్కు పరోక్షంగా నిధులు సమకూరుస్తుందని విమర్శ. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం. ట్రంప్ కామెంట్లకు విదేశాంగ శాఖ కౌంటర్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 3 గురుకుల్లో ఫుడ్ పాయిజన్. 65 మంది విద్యార్థులకు అస్వస్థత. బీసీల గతంలోనే 32% టికెట్లు. కమిషన్ ఒక మిష. కాంగ్రెస్ ఆత్మఘోష. తమ్మిడిహట్టి జపం చేసిన జ్యుడిషియల్ కమిషన్. సర్కారీ చీలక. ఘోష్ నివేదిక. కాళేశ్వరం కట్టడం కేసీఆర్ చేసిన నేరమట. 3.5 ఏళ్లలో పూర్తి చేయడము తప్పేనట. మా వెనుక సీఎం. మిమ్మల్ని చంపుతాం నాడు పోలీసులు, నేడు బిగ్ బ్రదర్ అనుచరులు. బాధితులను చిత్కబాద్ సంతకాలు పెట్టించిన వైనం. 3 ఎకరాలను రాయించుకున్న రాఘవేందర్ రాజు. మహబూబ్ నగర్, సరూర్ నగర్ పోలీసుల నిర్లక్ష్యం.